క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. గత రాత్రి దేవుడు మనల్ని కాపాడాడు, మరొక నూతన దినాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఈ ప్రార్థనా పోరాటంలో మనము దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, అలాగే ప్రార్థన కూడా చేస్తున్నాం. ఈ మూడు చేయడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు దేవుడు దయచేశాడు. ఈ మూడు విషయాలు మనం చేయటం ద్వారా ఏం జరగబోతుంది? ఆరాధన మన ఇంట్లో వాతావరణాన్ని మార్చివేస్తుంది, వాక్యం ధైర్యపరుస్తుంది, ప్రార్థన మన అవసరాలు తీరుస్తుంది, వేరే వాళ్ళ అవసరాలు కూడా తీర్చబడేటట్టుగా దోహదపడుతుంది. ఇలాంటి మంచి ఈ కార్యక్రమాన్ని మీ దగ్గర తీసుకొచ్చే అవకాశాన్ని అల్పుడైన నాకు దేవుడిచ్చాడు. దేవుడిచ్చినటువంటి అవకాశం ద్వారా మీతో మాట్లాడేటటువంటి చక్కటి అవకాశం దేవుడిచ్చాడు. వేరే వాళ్ళు దీవించబడాలని మీరు కూడా కోరుతున్నారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వేరే వాళ్ళతో షేర్ చేయండి, లైక్ చేయండి. నిశ్చయంగా క్రమం తప్పకుండా చూడండి. కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు సహాయం చేయాలని కోరుతున్నాను. మనం అందరం కూడా దేవుని ఆరాధన చేసిన తర్వాత వెంటనే దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో వెంటనే దేవుని వాక్యాన్ని మనం విందాం.
ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. దయచేసి లేచి నిలబడదామా. ఎల్లవేళలా నేను నడిపించు దేవుడు, అంతము వరకు చేయి విడువని దేవుడు నాకున్నాడని సంతోషంగా చప్పలు కొడుతూ దేవుని కనపరుస్తా. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. అవునయ్యా, ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. సంతోషంగా అవే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. 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 హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరచి ఎంతో ఆనందమే. పాడదాం. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, మరోసారి నన్ను స్వస్థపరచును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. విశ్వాసంతో నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు హల్లెలూయా, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయ్ నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. We worship you, Lord.
ధైర్యపరచగా దేవా నీ వాక్యము నాకు నిలిచి ఉండి నన్ను ధైర్యపరిచి నీవు నన్ను చూడగా శత్రువే సిగ్గుపడెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. పాడదాం. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. Yes, Lord. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవా నా విశ్వాసము శోధించబడినప్పుడు నీ కృప నాతో నిలిచి ఉందయ్యా. నీ కృప నన్ను చూసింది. ఎల్రోహి నీవు నన్ను చూడగా శత్రువు ప్రణాళిక ఆగిపోయింది. ఓ హల్లెలూయా. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. దేవా దేవా ఒంటరినై నేను నిలిచేరగా నా పక్షంగా నిలిచిన వాడవు నీవే. యేసయ్యా ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరివై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ నాకు ధైర్యమిచ్చెను.
ఇంతవరకు దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి చక్కటి కృప దేవుడు మనకు దయచేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో మనం అందరం కూడా ఈరోజు మన ధ్యానాంశము వూండ్స్, గాయములు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హోషియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను చీల్చివేసెను. ఆయనే చీల్చివేసినవాడు, ఆయనే స్వస్థపరచువాడు, ఆయనే మనలను కొట్టినవాడు, ఆయనే మనలను బాగు చేసేవాడు. కొట్టినవాడాయనే, చీల్చినవాడాయనే, స్వస్థపరిచేవాడాయనే, బాగు చేసేవాడాయనే. వై హీఈస్ డూయింగ్ 2 types of works? ఎందుకు 2 విధాలుగా పనిచేస్తున్నాడు? కొట్టడం ఏంటి, బాగు చేయడం ఏంటి, చీల్చడం ఏంటి, స్వస్థపరచడం ఏంటి అని 2 విషయాలు కూడా మనం చూస్తే, చీల్చువాడు, స్వస్థపరచువాడు, కొట్టువాడు, బాగు చేయువాడు, ఈ 2 కూడా ఆయన చేస్తున్నాడు. మనం ఒక్క క్షణం ఆగి ఆలోచన చేస్తే, చీల్చేది ఎందుకు? మన మేలు కొరకు. కొట్టేది ఎందుకు? మన మేలు కొరకు. చీల్చిన వాడు ఆయనే, కొట్టిన వాడు ఆయనే, మరి స్వస్థపరచువాడు ఆయనే, బాగు చేయువాడు ఆయనే. కాబట్టి ఈ జీవము గల దేవుడు మన కొరకు, మన గాయములు కట్టుట కొరకు ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయం 39వ వచనంలో, ఇదిగో నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృత్యునందించు వాడను నేనే, బ్రతికించు వాడను కూడా నేనే, చనిపోయేటట్టు చేసిన వాడను నేనే, బతికేటట్టు చేసేవాడిని కూడా నేనే, గాయము చేయువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. మృత్యునందించువాడు, బ్రతికించువాడు, గాయపరచువాడు, స్వస్థపరచువాడు ఎవరంటే నేనే అని ప్రభు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా మన జీవితంలో దేవుడు అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో చేయాలి అని మనం కోరుకుంటే, మనం చేయాల్సిన అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే, మన జీవితాన్ని మనం సరి చేసుకుని ఆయన మనల్ని కట్టాలని, మనం స్వస్థపరచాలని ఆయన కోరుతున్న ఆ గొప్ప దేవుని మహిమార్థమై మనం నిలబడడానికి శక్తిగల దేవుడు మనకు సహాయం చేయాలని కోరుతున్నాను. కాబట్టి ఈరోజు నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నేనే నీ గాయాలను మాన్పేస్తాను. నీకు రకరకాలైన గాయాలున్నాయి. యెషయా గ్రంథంలో చూస్తే, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగున్నాడు, ప్రతివాడు కూడా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా ఎక్కడ చూసినా పుండ్లు, గాయాలు, అవి పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అని మనం చూస్తాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మెత్తన చేయబడనివి, పిండబడనివి పిండి వాటిని కట్టి వాటిని నేను మాన్పేస్తాను. చూడండి, మనసుకు కలిగే గాయాలు కొన్ని, శరీరానికి కలిగే గాయాలు. మనసుకు కలిగే గాయం తీవ్రమైనది, శరీరానికి కలిగే గాయం కూడా తీవ్రమైందే అయినప్పటికీ కూడా అది మన వైద్యం చేస్తేనో లేకపోతే కొన్ని చిట్కాలు పాటిస్తేనో ఆ గాయం కూడా మానిపోతుంది. కానీ గాయం మానినా మచ్చ మిగులుతుంది. ఆ గాయం ఏర్పడిన దగ్గర ఏర్పడిన మచ్చ అది అలాగే ఉంటుంది. అలాగే మనసులో కూడా ఎన్నో రకాలైనటువంటి గాయాలు మనం అనుభవిస్తూ ఉంటుండగా, మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, నా ప్రియులారా, మనసుకు గాయమైన దాన్ని మాన్పగలిగిన వాడు, శరీరానికి గాయమున్నా దాన్ని మాన్పగలిగిన వాడు, ఆత్మ సంబంధమైన గాయం ఏదైనా ఉన్నా దానిని కూడా మార్పగలిగిన వాడు దేవుడే. కనుక గాయములను కట్టువాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన వాడు, ఆయన తన వాక్కును పంపి ప్రజలను బాగు చేసేవాడు. యేసయ్య అద్భుతకారుడు, ఆశ్చర్యకరుడు. ఆయన మన జీవితంలో స్వస్థతను, ఆరోగ్యాన్ని మనకు రప్పించే దేవుడుగా ఉన్నాడు. ఇర్మియా 33:6లో, నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. నేను వారికి సత్య సమాధానాలను నేను బయలుపరుస్తాను, నేను గొప్ప కార్యం చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని
వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదురు. దేవుని బిడ్డలారా, పాపం విడిచి ప్రార్థన చేస్తే ప్రార్థన విన్న దేవుడు దేశాన్ని స్వస్థపరుస్తాడు. పంటలు పండేటట్టుగా, సస్యశ్యామలంగా ఉండేటట్టుగా, విస్తారమైన ఆశీర్వాదాలతో ప్రజలు నింపబడేటట్టుగా స్వస్థపరిచే గొప్ప దేవుడు మన దేవుడు. గనుక ఈరోజు ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థత కలిగిస్తున్నాయి. కాబట్టి ఆ శిలువ వైపు మనం చూస్తూ ఉంటే స్వస్థత అనేది మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. భయం నుండి స్వస్థతనిచ్చే దేవుడు, చింత నుండి స్వస్థతనిచ్చే దేవుడు, అలాగనే రకరకాలైన గాయాల నుంచి స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. ఆ శిలువ రక్తంలో మన ప్రతి విధమైనటువంటి పాపములు కడుగబడి, ప్రతి విధమైనటువంటి గాయములు కట్టబడి, ఆయనకు ప్రియంగా, ఆయనకు దగ్గరగా, ఆయనకు చేరువుగా, ఆయనకు అత్యంత సన్నిహితంగా బ్రతకడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును గాక. కృప అందరికీ తోడయును గాక. ఈ సమయంలో ఏ విధమైన గాయాలున్నా అవన్నీ కట్టబడ్డానికి, ప్రభు అనుగ్రహించే స్వస్థతను పొందుకోవడానికి మీరు ఇష్టపడినట్లయితే వచ్చిన ప్రార్థన మీ కొరకు నేను చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, గాయములను కట్టువాడవు నీవే, గాయము చేయువాడవు నీవే, బాగు చేయువాడవు కూడా నీవే. నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగిస్తున్నాం. ఇక్కడ శారీరకంగా ఎవరు గాయపడి ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి. మానసిక గాయం ఎవరికైందో అలాంటి గాయం నుంచి కూడా మీరు వారికి స్వస్థతను కలిగించండి. అలాగునే మా ప్రభువ, ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన గాయాలు ఏమున్నా వాటిని కూడా మాన్పేయండి ప్రభువ. మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, నీ వైపు చూస్తూ, నీ రక్తముతో కప్పబడిన వారమై, కడుగబడిన వారమై, మీ కరుణ ద్వారా స్వస్థతను పొందిన బిడ్డలుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. అద్భుతాలు చేయండి. ఈరోజు ఒక నూతనమైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు దయచేసి మీరే దీవించి ఆశీర్వదించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.